गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मं तस्मै श्रीगुरुवे नमः। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानप्रत्यगर्तो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। गुरुवे सर्वलोकानां विषजे भवरोगिणां निधिये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ओङ्कारबीजसिद्धान्तं ब्रह्मविद्योपदेशिकां श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्क्यं च जनकं सुखसान्दीपमीश्वरं कृष्णमर्जुनसंयुक्तम् उद्धवञ्चं नमो नमः। ब्रह्मानन्दयोगीन्द्रं रामानन्दज्ञानेश्वरः सहजानन्दयोगीश रामावधूतगुरुं भजामि। अंबिका शिवयोगीन्द्रं वेमनयोगि सद्गुरुं निरञ्जनवेङ्कय्यार्य तिरुवेङ्गला गुरुं भजे। श्रीधरस्वामी योगीन्द्रं शिवरामाख्यदीक्षितं कंबालूरि अप्पब्रह्म सद्गुरुभ्यो नमो नमः। परशुराम सीताराम भागवत कृष्ण योगीनां ईल्काणलक्ष्मणार्य सद्गुरुभ्यो नमो नमः। बृहद्वादिष्टसिद्धान्तं पूर्णबोधोपदेशिकां श्रीवेङ्कटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकं श्रीवेमुलरामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकं श्रीपूर्णानन्दपुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्दसद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपुल्लयार्य पुत्ररत्नमहागुरुं विष्णानन्दविभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षिं परापरसमादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अश्वत्थार्य नमोऽस्तु ते। सर्वकालकालप्रत्यक्षं सर्वोत्तमसुशाश्वितं विरहितानन्दगुरुं वेङ्कटदासार्यं भजे। अस्मद्गुरुसमारम्भं कृष्णसान्दीपमाध्यमां श्रीमहाविष्णुपर्यन्तं वन्दे गुरुपरम्परं। जय सद्गुरु महाराज को जय। पूर्णानंद पुल्लयार सद्गुरु महाराज को जय। जय गुरुदेव। సకల సకల శాస్త్ర సారము గురు భక్తి చేతనే సంక్రమించి సకల జనుల కర్మలు బ్రహ్మాగ్నిలో దగ్ధమగును దేవి. ఈ రీతి సత్శిష్యుడు నిజ గురుని శరణు వేడిన తదుపరి తెలియవలసినది తెలిసి పార్వతి తెలియకనే తానుండును. దుష్ట సంగము విడచిన తదుపరి పాప కర్మలు పూర్తిగా విడచిన మానవులలో చిత్తము పరిశుద్ధమగును దేవి. వైరాగ్యము వివేకం గురుని యందన్యోన్య భక్తియున్ను శ్రద్ధయు ఆసక్తియే గురు మంత్ర దీక్షకు అర్హతగును. ఆరుగురు శత్రువులను త్యజింపయత్నంబు చేయువారు ద్వైత భావము లేకను ఆ భేద బుద్ధితో మెలగువారు ఎవ్వరి లక్షణముల మెలగుతూ సర్వుల హితము కోరి వర్తించుచున్నవారు వారే మంత్ర దీక్షకు అర్హులు. అచలతనయ వినుమిది
ఆచరణ యుక్తురాలైనందున మంత్ర దీక్షాహ్వాయము నీకిప్పుడు సాంగోపాంగంబుగా గుహ్యాతి గుహ్యంబుగా తెలిపిన నీకు ఇది బట్టబయలే. అభవుడవు నేననియడి శివుడని నీలోని తెలిసెను గదా. మహాదేవా ప్రభువరా పరమేశ నాదొక్క విన్నపంబు ప్రియముగా నా మనవిని విని మీరు వివరముగా తెలుపమనవి. గురునితో సాయుజ్యము పాటించి మంత్ర దీక్షను గొనకయే మనుజులు ఎవరైనా గురు మంత్ర దర్శనమును తెలియగలరా, గురుతత్వ దర్శనము తెలియగలరా. గురుతత్వమును తెలియక ధర్మంబు పాటించు పద్ధతులను తెలిసి నిత్యానందము అనుభూతి చెందేటి వీలు కలదా. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. మ్యూట్ చేసుకున్నాను. నిన్న మనం ముగించిన కూడా భగవద్గీతలోని క్షేత్రజ్ఞ విభాగంలో క్షేత్రం ఏది, క్షేత్రజ్ఞుడు ఎవరు అనేది కృష్ణుడు బోధిస్తూ పార్థ అనేటువంటి సంబోధన అది మానవులందరికీ ఉద్దేశించినటువంటిదే. ఏదైతే దేహం అనే దాంట్లో యజమానిగా ఉన్నటువంటిది ఏదైతే ఉన్నదో, ఏదైతే సర్వమును శరీరాన్ని నడిపిస్తూ ఉన్నదో, ఏదైతే సాక్షిగా ఉన్నదో, ఏదైతే ప్రత్యేగాత్మగా ఉన్నదో, ఏదైతే పరిణామరహితంగా ఉన్నదో, చెల్లించకుండా ఉన్నదో, అది ఇతరులైన వాటిని అన్నిటినీ చెల్లింపజేస్తూ ఉన్నప్పటికీ తాను పరిణామం చెందకుండా ఉండి ఈ విషయేంద్రియాలు అన్ని కర్మేంద్రియాలతో సహా అన్నిటినీ పనిచేయిస్తూ మళ్ళీ అట్టి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి సాక్షి స్వరూపము ఆ క్షేత్రంలో ఉంది క్షేత్రజ్ఞుడుగా. అది ఎగిరిపోతే ఇక మిగిలినంతా పార్థివ దేహమే. అందువల్ల పార్థ అని ఉపయోగించిన పదం అందరికీ వర్తిస్తుంది. ఆ క్షేత్రజ్ఞుడు క్షేత్రం మిగిలిపోయి క్షేత్రజ్ఞుడు ఎగిరిపోతే ఈ క్షేత్రం మళ్ళీ పనికిరాదు. అటువంటి స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు, క్షేత్రము, ఈ రెండింటినీ గుర్తెరగాలి. ఈ క్షేత్రం అంతా ఇతర సంఘాతం, శరీరావయవాలతో కూడినటువంటి సంఘాతం అంతా క్షేత్రం. హంతత ఇదం ప్రవక్ష్యామి గుహ్యం బ్రహ్మ సనాతనం యథాచ మరణం ప్రాప్య ఆత్మా భవతి గౌతమ అని ఇంకో శ్లోకాన్ని కూడా ఇచ్చాడు ఇక్కడ. తాత్పర్యము, ఓ నచికేతుడా, నీకు ఇక సనాతనమైనటువంటి రహస్యభూతముకు బ్రహ్మస్వరూపం చెబుదను అని నిన్న మొదలుపెట్టి ఈ పేర అయిపోయిందా? అయిపోయింది. 255లో లాస్ట్ పేరాగ్రాఫ్. 255లో కింద పేర ఉందమ్మా. అవునవును. 13 కాబట్టి ప్రతి ఒక్కరూ బ్రహ్మజ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే ఈ త్రయంగా చెప్పబడేటువంటి వాటన్నిటిలో ఈ 3 రకాలుగా, 3 చెప్పినటువంటి స్థూల సూక్ష్మ కారణ శరీరాలుగా చెప్పినటువంటి 3 చెప్పినటువంటివన్నీ త్రిపుటులు. కాబట్టి ప్రతి ఒక్కరూ బ్రహ్మజ్ఞానాన్ని పొందినప్పుడు మాత్రమే
ఈ త్రయంగా చెప్పబడేటువంటి వాటన్నిటిలో నుంచి విడుదలవుతున్నారు. అట్టి విడుదల పొందాలి అంటే గుణత్రయము, వాసనాత్రయము, శరీరత్రయము, తాపత్రయము, కాలత్రయము, కర్మత్రయము, అవస్థాత్రయము. ఈ రకంగా త్రయముగా చెప్పబడేటువంటి సమస్తము కూడా పరిశోధించి తాను ఆ త్రిపుటికి సంబంధించిన వాడను కాను, జగత్ జీవేశ్వరులు కాను అనేటువంటి మొట్టమొదటి త్రిపుటిని కూడా కాదని, ఈ మొట్టమొదటి త్రిపుటి ఇవన్నీ తర్వాత వచ్చిన త్రిపుటులు అయితే, ఈ త్రిపుటి కంటే ముందు జగత్తు జీవేశ్వరులు ఏర్పడినప్పటి ఆ త్రిపుటి కూడా లేదు. ఆ తర్వాత ఏర్పడినవి ఈ త్రిపుటులన్నీ శరీరత్రయాలు, వాసనత్రయం, గుణత్రయము, తాపత్రయం, కాలత్రయము, కర్మ త్రయము, అవస్థాత్రయము, ఇవన్నీ కూడాను ఏర్పడక ముందు ప్రథమంగా చెప్పబడినటువంటి త్రయము, ఆ త్రయం కూడా లేదు. జగత్ అనేది జీవేశ్వరులు అనేవాళ్ళు కూడా అవి కూడా లేవు అనేటువంటి మొట్టమొదటి త్రిపుటిని కూడా కాదని తాను బ్రహ్మం అనేటువంటి నిర్ణయం పొందవలసినటువంటి అవసరం ఉన్నది. తానే ఈశ్వరుడు, తానే బ్రహ్మము, తానే ఆత్మ, తానే ప్రత్యేగాత్మ, తానే పరమాత్మ, తానే ప్రత్యక్ పరమాత్మలు అభిన్నులు అనేటువంటి క్రమమైనటువంటి నిర్ణయాన్ని సోహమస్మి అయమాత్మ బ్రహ్మ అనేటువంటి బ్రహ్మాత్మైక స్వరూప జ్ఞానాన్ని పొందవలసినటువంటి అవసరం ఉన్నది. ఇటువంటి మహావాక్య నిరూపిత బ్రహ్మాత్మైక జ్ఞానం చేతనే మానవుడు ముక్తుడవుతున్నాడు. ఇదంతా విచారణలో భాగంగా చేసుకుంటూ వచ్చిన తర్వాత ఈ త్రిపుటులు అనేటివి ఏవేవనేది అర్థమైన తర్వాత ఈ విచారణలో నుంచి వచ్చాయి. ఆ వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి ఒక్కో స్టెప్ లయమైపోతూ వస్తే, ఆ లయమైపోతూ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రారంభమైన చోటికి పోయి, ఆ కారణమైనటువంటి సృష్టికి కారణమైన కాటికి పోతే జగజ్జీవేశ్వరులు కానీ వేరువేరుగా కనపడేటువంటివన్నీ ఏమీ లేవు. ఆ మొట్టమొదటి త్రిపుటి లేదు. ఆ తర్వాత వచ్చినటువంటి గుణత్రయము, వాసనాత్రయము, శరీరత్రయము, తాపత్రయము, కాలత్రయము, కర్మత్రయము, అవస్థాత్రయము రకంగా వచ్చినటువంటి అన్ని త్రిపుటులు లేవు. ఆ త్రిపుటికి సంబంధించిన వాడిని కాను అనేటువంటి ఈ త్రిపుటులన్నీ పోయిన తర్వాత తాను బ్రహ్మం అనేటువంటి నిర్ణయాన్ని పొందాల్సినటువంటి అవసరం ఉంది. తానే ఈశ్వరుడు గాను, తానే బ్రహ్మము, తానే ఆత్మ, తానే ప్రత్యేగాత్మ అనేటువంటి, తానే పరమాత్మ అనేటువంటి నిర్ణయానికి రావాలి. తానే ఈ ప్రత్యేగాత్మగా గుర్తించే చైతన్యంగా ఉన్నటువంటి సర్వ త్రిపుటులను గుర్తిస్తూ ఉన్నటువంటి శాశ్వత స్థితిలో ఉన్న ప్రత్యేగాత్మగాను, అదే ప్రత్యేగాత్మ సమస్త బ్రహ్మాండానికి తీసుకుంటే పరమాత్మ స్థితిలోనూ అభిన్నంగా ఉన్నది. అభిన్నంగా ఉన్న దాంట్లో నుంచి వేరుగా నేను లేను. అభిన్నంగా ఉంచేటువంటి సర్వవ్యాప్తమైనటువంటి సర్వ ప్రాణుల్లోనూ ఉన్నటువంటి దాంట్లో నుంచి నేను వేరుగా లేను అనేటువంటి నిర్ణయాన్ని పొందితే బ్రహ్మాత్మైక స్వరూపం అదే అయమాత్మ బ్రహ్మ అనేటువంటి స్వరూప జ్ఞానాన్ని ఆ మహావాక్య విచారం ద్వారా పొందవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి మహావాక్య నిరూపిత బ్రహ్మాత్మైక జ్ఞానము చేతనే మానవుడు ముక్తుడవుతాడు. ఆ ముక్తుడయ్యేటువంటి తదుపరి స్టెప్ ఆటి వరకు విచారణ అంతా జరిగిపోతే బ్రహ్మాండం అంతా తానెవరో అనే స్థితిని తెలుసుకుంటే, అక్కడి వరకు తానెవరో అనే స్థితి, దేహాత్మల స్థితి, బ్రహ్మాండము పరమాత్మల స్థితి కూడా అక్కడి వరకు విచారణ అంతా అయిపోయింది. కాబట్టి ఇంకా దానికంటే ముందున్నటువంటి స్థితి కూడా లేనిది, ఏ విధంగా అది తోచిందో లేకనే తోచేటువంటి మాయాకల్పితమైన దాంట్లో కలవలి తోచింది అనే దాన్ని మళ్ళీ నిరూపితము గురువాక్యం ద్వారా తాను పొందవలసిన అవసరం ఉంది. మరి ఈ స్థూల దేహం కొంతకాలానికి కర్మచక్రంలో ప్రతిరోజు నిత్య ప్రళయాన్ని అనుభవించడానికి ఆధారంగా ఉన్నటువంటి భోగ్య శరీరంగా ఉపయోగపడి, ఆ భోగ్య శరీరం కొంతకాలం తర్వాత నశించిపోవచ్చున్నది. కాబట్టి స్థూల శరీరము కొంతకాలానికి ఈ కర్మచక్రంలో ప్రతిరోజు నిత్య ప్రళయాన్ని అనుభవిస్తూ, మళ్ళీ దానికి అనుభవించడానికి ఆధారంగా ఉన్నటువంటి భోగ్య శరీరంగా ఉపయోగపడి,
ఆ భోగ్య శరీరము కొంతకాలం తర్వాత ఇంకా దానికి శక్తి ఉడికిపోయిన తర్వాత, కదలిక లేని తర్వాత, ఇది ప్రేరణ కలిగించినప్పటికీ దీని ప్రేరణ అంతా ఆత్మ అనే సూక్ష్మ స్థితిలో ఉండి కేవలం భావన చెందేదే కాబట్టి ఇది కల్పించినా కూడా అది కదలలేని స్థితిలో ఉండి ఉంటుంది. శరీరం శుష్కించిపోయి మంచంలో పడి మళ్ళా ఆ తర్వాత కూడా పూర్తిగా ఎప్పుడైతే దాంట్లో నుంచి ప్రాణం పోయిందో ఇంక అప్పుడు ఏమిటికి పనికి రాకుండా పోయినటువంటి స్థితిలో నశించిపోవచ్చున్నది. కానీ చావు పుట్టుకలు లేనటువంటి సూక్ష్మ శరీరం, కారణ శరీరం మిగిలి ఉన్నాయి. ఆ సూక్ష్మ శరీరము, కారణ శరీరం చావు పుట్టుకలు లేకుండా ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటివేమో ఉన్నాయి. అవి ఉండి అవి మళ్ళీ ఏదైతే ఆ విత్తనం అవే ఆ విత్తనం ఏం చేస్తుంది? ఈ ప్రారంభ కర్మ నుంచి తయారైనటువంటి ఆగామి కర్మను ఆపేక్ష అనేటువంటి రూపంలో ఏ ఫలితాలను ఆపేక్షించిందో, ఏమేం కావాలని కోరుకుందో, ఆ కోరుకున్నటువంటి ఫలితాలను ఈ సంచిత ప్రారంభ కర్మల్లో మిగిలిపోయినటువంటి వాటిని ఆగామి కర్మగా మార్చుకొని ఆ మిగిలిపోతున్నాడో శేషించుతున్నాడో కర్మరూప అవశేషాన్ని అంతటిని, ఆ కర్మరూప అవశేషం మిగిలిన దాన్ని అంతటిని మిగిల్చుకున్నటువంటి దాన్ని ఆయా అవశేషములతో సహా ఆగామి కర్మ రూపంలో శేషించి తదాదిగా అవిద్యా రూపంతో ఉన్న కారణదేహంతో కూడి మరలా ఉత్తర యోనికి ప్రయాణం చేయుచున్నాడు. మళ్ళీ మరోసారి జన్మ చేయడానికి, మరో ఉపాధిని కల్పించుకోవడానికి ఆ కర్మలన్నింటి కర్మ వాసనలను, ఫలితాలను, మిగిలిపోయినటువంటి సంచిత కర్మల్ని ఆగామిగా మార్చుకొని మళ్ళీ ఆ సూక్ష్మ కారణ శరీరాలు వెళ్తాండాయి అక్కడికి. అదే మనము జన్మించబోయే మనం చెప్పుకునే వాక్యాల్లో కూడా వస్తాను చూడది. స్థూలము తగులబెట్టబడినను సూక్ష్మాకారణ శరీరములు ఆత్మను అంటి పెట్టుకుని ఉండుటచే తిరిగి పునర్జన్మకు కారణమగుచున్నది అని. స్థూలము నశించినను కారణము సూక్ష్మ శరీరాలు ఆత్మను అంటి పెట్టుకొని ఉండి అవి ప్రయాణిస్తున్నాయి. తిరిగి పునర్జన్మకు కారణమవుతున్నది. పునర్జన్మకు అంటే దానికి తగినటువంటి శరీర ఉపాధిని వెతుక్కుంటూ అక్కడ పోయి ఆ ఉత్తర యందు మళ్ళీ జన్మిస్తూ ఉన్నాయి. దానికే నాయన చెప్తా అండే, నువ్వు విన్నావో లేదో, అవసాన కాల వృద్ధాప్య దశయందు కపవాత పైత్యములు కప్పి గొరక సన్నమైనప్పుడు మాట పెగలక, మాట చెప్పేదానికి కూడా రాక, అప్పుడు నీకు గుర్తొచ్చినప్పటి నుంచి నువ్వు చేసినటువంటి పాప పుణ్య కార్యక్రమాలన్నీ నీ ముందర సినిమా రీళ్ళు తిరిగినట్టు తిరుగుతాంటాయప్ప. అప్పుడు ఆ టైంలో ఏది నీ ఎదుట కనపడుతుందో అప్పుడు ఆ పట్ట ఆగిపోతే తిరిగి ఆ జన్మ నీకు వస్తుంది. మానవుడుగానని కాదు, ఇతరత్ర ఏది నీ ఎదుట కంటికి కనపడిందో ఆ జన్మ నీకు వర్తిస్తుంది ఆయన. అప్పుడు కలిగే సంకల్పాలను బట్టి, అప్పుడు కలిగే సంకల్పం. కాబట్టి ఆ మళ్ళా ఉత్తర యోనికి ప్రయాణం చేయుచున్నాడు. ఈ కర్మ వాసనలన్నీ మోసుకొని సూక్ష్మ కారణ శరీరాలుగా ఉన్నటువంటి దాంతో ఆ ఉత్తర యోనికి ప్రయాణం చేయుచున్నాడు. అక్కడ మళ్ళీ ఉపాధిని ఏది తలుచుకున్నాడో, ఏది సంకల్పించాడో ఈ కర్మలకు అనుగుణంగా ఉన్నటువంటి దాన్ని పొందుతూ ఉన్నాడు. ఆ జన్మ వృక్షాదులుగా కానీ, లతాదులుగా కానీ, లేక స్థావర రూపములుగా కానీ, పశుపక్షాది క్రిమికీటకాది జన్మల యందు కానీ, లేనిచో క్షీరదములతో కానీ కూడినటువంటి మానవ జాతితో కూడినటువంటి మానవోపాధిని కానీ, ఏ బలమైనటువంటి కర్మక్రియాదుల చేత ప్రేరితమవుతూ కర్మశేషాన్ని మూటగడతాడో, తాను మూటగట్టినటువంటి కర్మలు, ఆ కర్మ యొక్క ఫలితాలు ఏ దానితో మూటగట్టుకున్నాడో దానికి సంబంధించినటువంటి దాన్ని ఉపాధిని ఏ బలమైనటువంటి కర్మక్రియాదుల చేత ప్రేరేపితమవుతూ కర్మశేషాన్ని మూటగడతాడో దాని చేత, ఆ ప్రభావం చేత మానవుడు జనన మరణ చక్రంలో తిరుగుతున్నాడు. ఆ జనన మరణ చక్రంలో తిరగడంలో మళ్ళీ ఆ చేసినట్టు కూడా మామూలు పుణ్యకర్మలు, మామూలు కర్మలు, అజ్ఞానం చేత చేసినట్టు ఇంకా
తీవ్రమైనటువంటి ఘోరాల నేరాలు దాన్ని చేసినటువంటి కర్మ ఫలితాలన్నిటిని బట్టి, ఆ మూట కట్టుకునే వాటిని బట్టి ఏ రకమైనది రావాలి ఇందులో? ఆ క్షీరదాలా, లేకపోతే పక్షులా, క్రిమికీటకాదులా, స్థావర జంగమాదులా, ప్రాణం ఉన్నటువంటి, అవి కూడా ప్రాణం ఉండేటివి కాబట్టి ప్రాణం ఉండే వాటిల్లో ఏదో ఒకటి కావచ్చు. అది అది కావడానికి కారణమవుతుంది ఆ కర్మచక్రం వల్ల. ఆ మూట కట్టుకున్నటువంటి కర్మ ఫలితాలు ఏవైతే మూట కట్టుకున్నాడో వాటివి. అంతకాలేచ మామేవా సర్మన్ ముక్త్యా కలేవరం ప్రయాతి సమద్భావం యాతి నాస్తత్ర సంశయ. ఇది కూడా భగవద్గీతలోది అనేటువంటి శ్లోకం స్పష్టంగా మానవ జన్మ యొక్క అంత్యకాలమందు ఏ స్మరణ అయితే కలుగుతుందో, ఇందాక అన్నయ్య నాయన చెప్పినాడని అప్పట్లోది ఆ విషయమే ఇక్కడ వచ్చింది. ఈ శ్లోకం స్పష్టంగా ఏం చెప్తుందంటే, మానవ జన్మ యొక్క అంత్యకాలమందు ఏ స్మరణ అయితే కలుగుతుందో ఆ స్మరణయే ఉత్తర జన్మను నిర్ణయిస్తుంది అనేటువంటి నిర్ణయాన్ని మానవుడు ప్రతినిత్యము గమనించాలి. కాబట్టి ఏ స్మరణ చేస్తూ గాఢ నిద్రావస్థలోకి వెళ్తున్నాడో, ఏ స్మరణ గాఢ నిద్రలో కూడా జరుగుతూ ఉన్నదో, అదే నీ భవిష్యత్తును నిర్ణయించేటటువంటి గొప్ప సాధన. కాబట్టి ఏ స్మరణ చేస్తూ పోతున్నావో, గాఢ నిద్రావస్థలోకి ఏ స్మరణ చేస్తూ పోతున్నావో, అట్లనే అంత్యకాలంలో ఏ స్మరణ అయితే నీలో మెదులుతూ ఉందో అది మళ్ళీ నీ జన్మను నిర్ణయించేటువంటి స్థితిలోకి పోతోంది, నీ భవిష్యత్తు నిర్ణయించేటువంటి స్థితిలోకి పోతోంది. కాబట్టి నువ్వు ఏం చేయాలి అంటే, ఈ నిద్రించేటప్పుడు ఇతర అంశాలన్నీ 24 గంటలంతా తెల్లవారుజామున లేచినప్పటి నుంచి మిగిలిన 12 గంటలు ఇది. ఈ 12 గంటలు మళ్ళీ 4-5 గంటలు రాత్రి పడుకునే వరకు పోతే ఇంకా మిగిలిన 7-8 గంటలు నిద్రపోయే కాలానికి తప్ప మిగిలినప్పుడంతా ఆలోచన చేస్తూనే ఉంది కదా. ఏదైతే శరీరం ఒకవేళ ఊరికే కూర్చొని ఉన్నప్పటికీ ఈ లోపల చెలించుతున్నటువంటిది, లోపల సంకల్పాలు చేస్తున్నటువంటిది, ఆలోచన చేస్తున్నటువంటిది నిరంతరము ఈ 20 గంటలు చేసింది. ఆ మిగిలిన 8 గంటలు పడుకోబోతున్నాం కాబట్టి వీటన్నిటి విరమణ చెందేటువంటి స్థితిలో అప్పుడు గురువాక్యాన్ని తలుచుకొని ఈ లేని జగత్తులో ఉన్నటువంటి చేసిన వ్యవహారం అంతా కూడా లేనిదే, కేవలం కలవలే ఈరోజంతా జరిగింది అనేటువంటి దానితో భావనతో ప్రశాంతంగా నిద్రపోవాలి. ఇంకా నిద్రపోవడం అనేదే కాక ఇంకా వృద్ధాప్య దశలు వచ్చే వరకు నువ్వు కనుక ఈ జ్ఞానాన్ని పొంది ఉన్నవాడివైతే సాధారణంగా ఈ అంశం ఇట్లా చర్చించుకునే కోసం తరగతి జరపడమో, లేకపోతే శిష్యులు వచ్చినప్పుడు ప్రార్థించుంటే వాళ్ళకి చెప్పే కోసం తెరవడమో తప్ప మిగిలినప్పుడు ఊరికే ఉండు అని చెప్పినది. ఎందుకంటే నార్మల్స్ లాంటి వాళ్ళు అన్నీ తెలిసిన తర్వాత ఇంకేమి మాట్లాడుకు, మౌనం ఎక్కువసేపు ఉండు అని. అంశాలన్నీ ఊరికే రాకుండా బోధించడం కొరకు చెప్పేటివైతే ఇదే అంశం చెప్తాం కాబట్టి ఈ అంశమే మనలో మెదులుతుంది. బోధించడం కొరకు చెప్పేటివి కాక ఇతరవన్నీ జరుగుతాయి కదా మిగతా. కాబట్టి ఆ ఇతరం జరిగేటివన్నీ కూడాను మళ్ళీ ఆ మనసు అనే దాంట్లో తిరుగుతూ ఉంటాయి. ఆ తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. రాను రాను వృద్ధాప్య దశ వచ్చే వరకు పూర్తిగా మౌన స్థితిలోకి పోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు అంటే నిరంతర మనసు కల్లోలం పరిస్తే ఆఖరి క్షణాల్లో ఇవి మర్చిపోయి మళ్ళీ లాగబడేటువంటి జగత్ వ్యాపారంలోకి లాగబడేటువంటి ప్రమాదం దాని చేత జరుగుతుంది. కాబట్టి మనసు అని దాని చేత క్రమక్రమంగా ఆరుడత చెందినటువంటి వాడు ఇక ఇతర అంశాలు, అనవసరమైన అంశాలన్నిటివి పట్టించుకోడు అసలు. కాబట్టి అవే ఏవైతే అంత్యకాలంలో ఏ స్మరణ అయితే ఈ గాఢ నిద్రలో ఇక్కడ జరుగుతున్నదో, అట్లాగే నువ్వు ఏ లాస్ట్ ఏదైతే శరీరం పోయేటువంటి స్థితి కలిగేటప్పుడు ఏదైతే నువ్వు భావిస్తూ ఉన్నావో ఆ భావంతోనే, ఆ సంకల్పంతోనే మళ్ళీ జన్మెత్తే అవకాశం. కాబట్టి నువ్వు ఏ సాధన చేయాలంటే ఈ సాధనలన్నీ అయిపోయిన తర్వాత నిద్రించే సమయానికి వయసు అయిపోయి
ఉండే సమయానికి నిరంతరము ఈ గురువాక్యము దీని ద్వారా నువ్వు తెలిసినటువంటి నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి వాడిని, ఆ దానికి కారణమైనది ఏదైతే ఉందో దాన్ని ఈ మళ్ళీ జన్మకు మోసకపోయే కారణమైనది, ఈ జన్మకు తేవడానికి కారణమైనది అదే కాబట్టి ఆ తేవడానికి మోసపోవడానికి కారణమైన దాన్ని గురువాక్యం చేత తొలగించుకున్నటువంటి స్థితిలో నువ్వు ఎప్పుడూ ఆ భావనలో ఉండాలి, ఆ భావనలో. కాబట్టి శ్వాసతో సమంగా జపం చేసేటువంటి స్థితిని మానవులు ఎందుకు సముపార్జించాలి అంటే, ఈ శ్వాస నిరంతరము నువ్వు ఊరికే ఉన్నప్పటికీ, నువ్వు వేరే వ్యవహారంలో ఉన్నప్పటికీ, నిద్రించినప్పటికీ ప్రాణం ఉన్నంత వరకు ఆ శ్వాస జరుగుతోంది. నిద్రపోయినప్పుడు నువ్వు ఇంక మనసు ఉపసంహరించబడింది కాబట్టి, చైతన్యం లేదు కాబట్టి అప్పుడేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ మామూలుగా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు ఈ శ్వాస జరిగినప్పుడు శ్వాసతో పాటు సమంగా జపం చేసేటువంటి స్థితి ఏదైతే ఉందో ఆ నువ్వు తలుచుకోవాల్సిన స్థితి, నీ యొక్క స్థితిని నువ్వు గనక దాని మీద దృష్టి పెట్టి ఉంటే గనక ఆ ఇతర అన్యమైనటువంటి విషయాలు క్రమక్రమంగా తగ్గిపోతూ వస్తాయి. ఈ స్మరణ అనేటువంటి సాధన నీ భవిష్యత్తు నిర్దేశిస్తుంది. ఈ స్మరణ అనేది నీకు ఏకాగ్రతను తెచ్చిపెడుతుంది, నీకు అన్ని విషయాల జోలికి పోకుండా కూడా గుర్తుపెడుతుంది. ఎప్పుడైతే నీవు సద్గురువు యొక్క స్మరణని, ఈశ్వరుని యొక్క స్మరణని సదా మూఢవస్థలలో చేస్తూ ఉంటావో, బ్రహ్మాండానికి అంతటికీ వ్యాపించి ఉన్నటువంటి ఏదైతే ఆత్మస్వరూపంగా భావించబడే ఈశ్వరత్వం ఉన్నదో దాని యొక్క స్మరణ, సద్గురువు యొక్క స్మరణ, సద్గురు వాక్యం పట్ల నిబద్ధత కలిగి సద్గురువు యొక్క స్మరణ చేస్తూ ఉంటావో, సదా మూఢవస్థలలో నిద్రించినప్పుడు నువ్వు నిద్రలో చైతన్యం లేదు, కానీ నిద్రపోయే ముందుగా కనుక నువ్వు అనుకుంటే ఏదైతే నువ్వు అనుకుంటూ వెళ్ళావో ఆ నిద్రలేకి, ఆ అనుకుంటూ వెళ్ళిన సంకల్పాన్ని బట్టి అది చైతన్య స్థితి విరమించబడినప్పటికీ జ్ఞాత స్థితిలో ఉన్నటువంటి అక్కడ తాత్కాలిక ఉపశమనం జరిగింది. కానీ ఏ సంకల్పం అయితే మరణించేటప్పుడు జరిగితే దానివల్ల కలిగినటువంటి ఫలితంగా వాడు పోతున్నాడని చెప్పారో, ఇది నిత్యంగా జరిగేటువంటి ప్రళయం లాంటిది, నిత్య మరణం లాంటిది. నిద్రలేకపోయే ముందు ఏదైతే నువ్వు తలుచుకొని పట్టుకుంటున్నావో అదేవిధంగా జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడంతా కూడా నీవు సద్గురువు యొక్క స్మరణని చేసుకుంటూ ఈ మూడవస్థల్లో కూడా అదే ఉంటూ ఉంటుంది. అప్పుడు అలా కనుక భావించి నువ్వు నిద్రలేకపోయే వరకు ఈ రకమైనటువంటి భావనలో ఉంటే, ఏ స్మరణ చేస్తే దానినే పొందుతావు అనేటువంటి నిర్ణయం ప్రకృతిలో ఉన్నది కాబట్టి, దేన్ని స్మరణ చేస్తే నువ్వు దాన్నే పొందుతావు అనేటువంటి ప్రకృతిలో ఉన్నది కాబట్టి, వ్యష్టి ధర్మమై ఉన్నది కాబట్టి, మానవుడు జాగరూకతను వహించి ఉండాలి అనేటువంటి ఉద్బోధన యమధర్మరాజు గారు నచికేతునికి చేస్తున్నారు. నువ్వు ఏ స్మరణ చేస్తావో ఆ స్మరణే ఉంటుంది. అంత్యకాలంలో నువ్వు చేసే స్మరణ దేని మీద అయితే ఉంటుందో మళ్ళీ దానికోసమే మళ్ళీ ఈ జన్మ ఎత్తేటువంటి స్థితి ఉంది కాబట్టి, నువ్వు ఈ స్మరణ అనేది ఇప్పటి నుంచినే మొదలు పెడితే ఇప్పుడు జాగ్రత్త అవస్థలో సదా సద్గురువును తలుచుకుంటూ, అట్లాగే నిద్రకు ముందు ఉపక్రమించేటప్పుడు అప్పుడు కూడా అనుకుంటే ఆ అవస్థలోకి జారుకున్న తర్వాత కూడా నీ లోపల వ్యవహారం అంతా అదే ఉంటుంది. ఆ నిర్ణయం ప్రకృతిలోనే ఉన్నది కాబట్టి, సృష్టి ధర్మమై వ్యష్టి ధర్మమై ఉన్నది కాబట్టి మానవుడు ఈ జాగరూకతను వహించి ఉండాలి అనేటువంటి ఉద్బోధని యమధర్మరాజు గారు నచికేతునికి చేస్తున్నారు. ఆ రహస్యాన్ని కూడా చెప్పేశారు. ఏమిటి అంటే, ఏ స్మరణ చేస్తే అదే అవుతావు. చాలామందికి ప్రతినిత్యం ఏ స్మరణతో నిద్రలోకి వెళ్తున్నారనేటువంటి ఎరుక లేకుండానే నిద్రలోకి వెళ్తున్నారు. మనం ఏ స్మరణతో నిద్రలోకి వెళ్తున్నాము అనేటువంటిది మనం లాస్ట్లో పోయేటప్పుడు ఏ స్మరణతో నిద్రలేకపోతున్నాము. ఇక మళ్ళీ రేపటి స్మరణతో రేపు చేయాల్సిన పనులు ఏమి గుర్తున్నాయి? అవన్నీ సాయంత్రం ఎప్పుడో వ్యవహారం, రేపు పనులు అంటే నిత్య జీవితానికి సంబంధించినటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తికి సంబంధించిన పనులన్నీ మనం అనుకుంటాం. రేపు ఆ పని చేయాలి, రేపు ఈ పని చేయాలి, తోటలో ఇది చేయాలి, ఇంకోటి చేయాలని. అవన్నీ అనుకొని
అనుకునేప్పటికీ రాత్రి నిద్రపోయే ముందర వాటన్నిటినీ కాకుండా అవన్నీ ఎట్లాగో అనుకున్నావు ఆల్రెడీ. ఇక నిద్రలేకపోయే ముందు నువ్వు కనుక ఈ గురువాక్యాన్ని తలుచుకుంటే ఇదంతా లేనిది అనేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి స్థితిలో నుంచి మళ్ళీ దాన్ని గుర్తెరుగుతూ అది మనసులో ఎప్పుడు నిరంతరం గుర్తుంచుకోవాల్సిన అంశం. నేను ఈ స్వరూపంగా ఉన్నటువంటి ఈ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో నేనున్న ఈ దేహం కానిది, ఈ దేహము దీంతో ఉన్నటువంటి వస్తు ప్రపంచంతో సహా చుట్టూ ఉన్నటువంటి జగత్తు వ్యాపారం అంతా కూడా కలవంటిదేను అనే దీంతో నువ్వు ఏదైతే గురువాక్యం చేత పొందావో దాన్ని మనసులో తాల్చుకొని దాని యొక్క భావంతో గనక నిద్రలోకి జారుకుంటే ఆ స్మరణతో నిద్రలోకి వెళ్తారు. చాలామంది ఏమవుతుంది అంటే నేను ఇంక నిద్రలోకి వెళ్తున్నాననేటువంటిది కూడా తెలియకుండానే నిద్రలోకి జారుకుంటుంది. ఆ నిద్రలోకి జారుకునే ముందు ఏమేమైతే మళ్ళీ అక్కడ కలుగుతుందో మనసులో జరిగే ఘర్షణలు వాటిల్లో కొన్ని కలలుగా వస్తాయి, కొన్ని ఏమో అవే తలుచుకుంటూ వెళ్ళినటువంటి సంకల్పాలతో మళ్ళీ ఉదయం లేస్తాయి. ఏ సాధన చేయకుండానే నిద్రలోకి వెళ్తారు. ఏ సాధన ఉండదప్పుడు. ఏం చేత అంటే ఇవన్నీ నాకు నిద్ర వస్తుంది, ఇంక నిద్రపోబోతున్నా కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి ఓ 10 నిమిషాలు మనసులో అనుకుంటూ ఉన్నాము అని అనుకుంటూ ఉండగానే కూడా అట్లా నిద్రలో పోయినారనుకో, అనుకునేది కూడా తెలియకుండా నిద్రలేకపోతారు. అట్లా కనుక పోగలిగితే సరిపోతుంది. కానీ తత్ప్రభావం చేత అవిద్యామోహితమై ఆ నిద్రయందు ఏ అనుభూతమైనటువంటి కర్మల అవశేషములు ఉన్నాయో ఆ కర్మ అవశేషముల చేత ప్రేరేపితమై అనుభూతమై తదనుగుణమైనటువంటి జన్మను ఆశ్రయిస్తాడు. అట్లా నిద్రలేకపోయేటప్పుడు ఏ విధంగానే అనుకోవాలనో అట్లా అంత్యకాలంలో ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటే ఏ స్మరణ అయితే పొందుతాడో ఏ స్మరణ చేస్తే దాన్నే పొందుతావనే నిర్ణయం ప్రకారం ఉంది కాబట్టి వ్యష్టి ధర్మమై సృష్టిలో మానవుడు ఆ జాగరూకతను తప్పక గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఈ సాధన నిద్రలేకపోయేటప్పుడు ఏ విధంగా చేస్తాడో అట్లా తత్ప్రభావం చేత అవిద్యామోహితమై ఆ నిద్రయందు ఏ అనుభూతమైనటువంటి కర్మల అవశేషాలు ఉన్నాయో ఆ కర్మ అవశేషముల చేత ప్రేరితమై అనుభూతమై తదనుగుణమైనటువంటి జన్మనే ఆశ్రయిస్తాడు. ఇక్కడ కూడా కాబట్టి సాధకులందరూ మెలకువ కలిగి ఉండి జాగ్రత్త వహించి ఎరుకతో ప్రయత్నముతో సాధన సిద్ధి కొరకై లక్ష్యమును దృష్టి అందించుకొని చేసేదంతా ఎరుకతోనే చేస్తున్నాం. ఈ ఎరుక అంటే దాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి తెలివే ఎరుక. కాబట్టి ఏది గుర్తుపెట్టుకోవాలంటే ఏది మనం సాధకుడుగా ఉన్నటువంటి సాధకుని స్థితిలో నుంచి సాధనారహిత స్థితిలోకి కదా పోవాల్సింది. అంటే ముందు ఇది అలవాటు చేసుకుంటే తప్ప ఈ రకమైనటువంటి జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు మిగతా అవస్థల్లోకి జారుకునేటప్పుడు ఈ రకమైన సాధనతో కనుక మనసులో నిర్మలం చేసుకోగలిగితే దాంట్లో ఈ రకమైనటువంటి సంకల్ప వికల్పాలన్నీ కలుగుతూ ఘర్షణకు తావీయకుండా మనసు అనేది నిత్యము ఘర్షించేదే. అది నిత్యము ఘర్షించడం వల్లే అనేకమైనటువంటి ఆలోచనలు, సంకల్పాలు, వికల్పాలు, వ్యతిరేక అనుకూల అంశాలు అన్నీ కూడా అదే తనకు తానే ఘర్షించుకుంటూ ఉంటుంది లోపల. కాబట్టి ఆ ఘర్షణను నివారించాలి. ఆ మనసులో కలిగేటువంటి ఆ ఘర్షణలన్నీ పోయినటువంటి స్థితిలోకి రావాలి. వచ్చి అట్లా దాని చేత ప్రేరేపించబడే స్థితిలో ఆ కర్మల అవశేషములు అనేటువంటివన్నీ రాకూడదు. అవి వచ్చినాయి అనుకో దానివల్ల తదనుగుణమైనటువంటి జన్మను కాబట్టి పొందుతుంది. కాబట్టి మెలకువ కలిగి ఉండి జాగ్రత్త వహించి ఎరుకతో ప్రయత్నంతోనే సాధన సిద్ధి కొరకై లక్ష్యమును దృష్టిలో పెట్టుకొని స్మరణ రూపుడైనటువంటి స్థితికి మొట్టమొదట చేరాలి. ఈ స్మరణ రూపుడైనటువంటి స్థితికి చేరాలి. తాను స్మరించేటువంటి ఏ మంత్రం అయితే ఉన్నదో, ఏ గురువాక్యం అయితే ఉన్నదో, ఏ గురువు యొక్క స్వరూపాన్ని తాను కూడా అదే స్వరూపంగా ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి ఈశ్వర చైతన్యంగా ఉన్నటువంటి తానుగా ఉన్నాడో గురువు తాను, ఆ భావనలోనే ఆ స్మరణలోనే
విస్మరణ అనేటువంటి 2 స్థితులు ఉంటాయి. స్మరణ, విస్మరణ. స్మరణ రూపమైనటువంటి స్థితికి చేరి మళ్ళీ విస్మరణ అనేటువంటి 2 స్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడు కూడా స్మరణ విశేషమైన స్మరణ, విలుప్తమైనటువంటి స్మరణ, ఈ 3 స్థితులను మానవుడు స్మరణ, విశేషమైన స్మరణ, విలుప్తమైన స్మరణ, ఈ 3 స్థితులను మానవుడు సాధనలో అర్థం చేసుకోవాలి, అనుభూతం అనర్చుకోవాలి. 3 అవస్థల్లో కూడా ఎడతెక్కకుండా ఒకే రీతిగా ఉండేటువంటి ఆత్మస్మరణ స్థితిని సంపాదించాలి. 3 అవస్థల్లో కూడా ఒకే రీతిగా ఉండేటువంటి, ఎడతెగకుండా ఉండేటువంటి ఒకే రకమైనటువంటి ఆత్మస్మరణ స్థితిని సంపాదించాలి. మార్పు లేనటువంటి స్థితిని సంపాదించాలి. అట్టి మార్పు లేని స్థితి వలన నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతావు. అవస్థాత్రయమైనటువంటి అనేటువంటి వన్య నిర్ణయాన్ని చేసేటువంటి గీటురాయి మీద మన యొక్క సాధన అనేటువంటి బంగారాన్ని ప్రతిరోజు గీసుకొని చూడాలి. కాబట్టి అట్టి మార్పు లేని స్థితి వల్ల నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందుతావు. నిరంతరము మార్పు చెందకుండా ఉండేటువంటి 3 అవస్థల్లోనూ ఏ రకమైనటువంటి స్థితి ఉండాలంటే ఆత్మస్మరణ స్థితి ఉన్నటువంటి, తాను ఆత్మస్వరూపంగా, తానే బ్రహ్మస్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో ఉంటూ, అది సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి గుర్తెరిగే ఎరుక ఏదైతే ఉందో అదే ఆ బ్రహ్మము, అదే సర్వమునకు కారణమైనటువంటి, సంకల్ప వికల్పాలకు కూడా కారణమైనటువంటిది అదేననేటువంటి, నేను ఆ స్థితిలోనే ఉన్నాననేటువంటి బ్రహ్మజ్ఞానాన్ని పొందుతావు. పొంది మళ్ళా అవస్థాత్రయం అనేటువంటి వన్య నిర్ణయాన్ని, 3 అవస్థలను కూడినటువంటి ఆ నిర్ణయాన్ని చేసేటువంటి గీట్రాయి మీద, అవస్థాత్రయం అనేది ఒక గీట్రాయి అంట, ఆ గీట్రాయి మీద మన యొక్క సాధన అనేటువంటి బంగారాన్ని, మనం చేసే సాధన, ఏ సాధన చేస్తున్నామో ఆ బంగారాన్ని ఆ గీట్రాయి మీద చూసుకొని చూడాలట. గీసుకొని బంగారం ఉండే స్థాయిలో చేస్తున్నామా లేకపోతే లేదా అనేటువంటి. గీట్రాయి ఏంటంటే అవస్థాత్రయాలు. ఆ 3 అవస్థల్లో 3 రకాలుగా ఉండేటువంటి అవస్థల్లో కూడా ఏకత్వంగా ఉండేటువంటి ఒకే ఒక నిర్ణయాన్ని కలిగి ఉన్నటువంటి భావం మీద నేను సాధనలో ఉన్నానా లేకపోతే అన్యంగా ఉన్నానా అనేది గీసుకొని చూడాలట ప్రతిరోజు. అప్పుడే అవస్థాత్రయాన్ని దాటగలిగి, ఈ 3 అవస్థల్ని దాటగలిగి తురీయంలో ప్రవేశించి నిలకడ చెందినప్పుడు మాత్రమే, 3 అవస్థల్ని దాటినటువంటి తురీయ స్థితిలో ఉన్నటువంటి సాత్యత్వ స్థితిలోకి, నువ్వు దీనితో తాజాత్వం చెందినటువంటి స్థితిలోకి పోయి నువ్వు ఉంటే, ప్రవేశించి నిలకడ చెందితే, అక్కడ నిలకడ చెందితే మాత్రమే నీకు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అవకాశం కలుగుతుంది. హలో 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 3 అవస్థలు ఏవేవి అనేటివి ఒకసారి గుర్తు చేయండి విడివిడిగా. 3 అవస్థలు సుషుప్తులు అది గుర్తు చేయాలి. 3 అవస్థలు అంటే ఏకనివాత ఉంటాయి కదా, అట్లా గుర్తు చేసినా కూడా ఐడియా వస్తుంది. జాగ్రత్తలో ఉన్నప్పుడు, స్వప్నంలో ఉన్నప్పుడు, సుషుప్తిలో ఉన్నప్పుడు అంటే జాగ్రత్తలో ఉన్నప్పుడు ఏ రకంగా వ్యవహరిస్తావో దాని యొక్క అవశేషాలే మళ్ళీ పోయి ఆ స్వప్నంలో లేనిదే అంతా ఊహించుకొని కలుగుతుందో, జాగ్రత్తలో ఉన్నప్పుడేమో నువ్వు నిర్ణయించుకొని నీ అంతకు నువ్వే మళ్ళీ పోతున్నావు ఈ ఆలోచనలేకి, సంకల్పాలలోకి. జాగ్రత్తలో ఉండిపోతున్నావు. ఎక్కడెక్కడైతే నీ వ్యవహారాల పట్ల మనసును పెట్టుకున్నావు వాటిలోకి. అక్కడేమో సంకల్పం లేకుండా అసంకల్పితంగా నీలో అంతర్గతంగా ఉండేటువంటి అంశాలు కానీ, లేదా నీ అంతర్గతంగా లేకుండా ఉన్నప్పటికీ కూడా వచ్చే అంశాలు కానీ, ఏవేవో కలగాపులగంగా వచ్చేటువంటివన్నీ ఆ కళలో వస్తున్నాయి. గాఢ నిద్రావస్థలో దేన్ని కూడా నువ్వేమి గుర్తుంచుకునే స్థితిలో లేకపోయినప్పటికీ, చైతన్యం తాత్కాలిక విరమణ చెందినప్పటికీ, ఏవైతే ఇవి అనుకున్నావో ఈ 2 అవస్థల్లో వచ్చినటువంటివి, అక్కడ నిద్ర లేకపోయే ముందు ఇందాక చెప్పినట్టు అనుకున్నావో దానితో అది అనుభూతం చెంది ఉంటుంది. మళ్ళీ లేస్తానే దాంతో తాదాత్మ్యం చెందుతుంది పొద్దున్నే. అలా 3 అవస్థలకు సంబంధించినటువంటి ఆ 3 అవస్థల్లోనూ 3 అవస్థలని గుర్తించగలిగి, ఆ 3 అవస్థలకు అతీతంగా ఉన్నది ఏది అంటే ఆ 3 అవస్థల్లోకి తాదాత్మ్యం చెందకుండా సాక్షిత్వ నిర్ణయాన్ని పొందినటువంటి తుర్య స్థితి.
తాననేది తెలుస్తూ తాననేది తనను తాను గుర్తించుకుంటూ తన మూడవస్థలని గుర్తించుకుంటూ దానికి అతీతంగా ఉన్నటువంటి తురియ స్థితిలో ఉన్నటువంటి ఈ అవస్థాత్రయ సాక్షిత్వాన్ని మూడవస్థలకి అతీతంగా ఉన్నటువంటి సాక్షిత్వాన్ని సాధించిన వాడు మాత్రమే బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అధికారి అవుతున్నాడు. కాబట్టి సాధకులందరూ ఈ రకమైనటువంటి స్పష్టమైన నిర్ణయాన్ని బ్రహ్మజ్ఞాన విషయంలో కలిగి ఉండాలి. బ్రహ్మజ్ఞానం విషయంలో ఈ నిర్ణయాన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలి అనేటువంటి ఉద్బోధని యమధర్మరాజు గారు నచికేతుని ద్వారా మానవులందరికీ చేయుచున్నాడు. ఇవన్నీ మళ్ళీ నిర్ణయాత్మక స్థితిని పొందిన తర్వాత వీటన్నిటినీ కొట్టేయడమే జరుగుతుంది. ఈ నిర్ణయం పొందడానికి ముందు ఈ నిర్ణయ స్థితిలోకి రావాలి. కాబట్టి ఏ నిర్ణయానికి అతీతమైన స్థితి లేకపోతే ఇంకా వీటన్నిటినీ దేన్ని గురించి ఉండదట్లా. ఇప్పుడు అదే మన శిఖామణిలో మొదలుపెట్టిన చోట నుంచి పూర్తి పరిపూర్ణుడైనటువంటి ఆయన దాని నుంచి విడుదలైనటువంటి సర్వము నుంచి సర్వము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి దాంట్లో అన్నిటినీ ఎగరగొట్టే స్థితి అది. ఆ స్థితి లేకపోవడానికి ముందు ఈ స్థితులన్నీ బాగా అర్థమై వాళ్ళందరూ బ్రహ్మాండంగా సర్వమును అర్థం చేసుకొని సర్వము అవగతమైనటువంటి వాళ్ళు. పరశురామ మన చదివిన బుక్కు ఈయన రాసినది కదా, పండిత శివానంద స్వామి. వాళ్ళు ఏంటంటే శైవంలో మొదట ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అచల బోధలోకి వచ్చిన తర్వాత ముందు శైవాన్ని, మళ్ళీ అచల బోధలోకి వచ్చిన తర్వాత దీన్ని, ఈ సర్వత్రం మిగతా సిద్ధాంతాలు ప్రతిపాదించిన దానితో సహా సర్వంను ఎరిగిన వారు వాళ్ళు. మిగతా సిద్ధాంతాలు ప్రతిపాదించిన దాంట్లో సహా ఎరిగిన వారు కాబట్టి ఇక వాళ్ళకు అవసరం లేదు. కాబట్టి ప్రతి మాటలోనూ తుది నిర్ణయాన్ని చెప్పుకుంటూ మొత్తం అంతటినీ తుంచేసుకుంటూ వచ్చినటువంటి నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. అంతకుముందే అవన్నీ పొందారు కాబట్టి తెలుసు. కాబట్టి ఈ సాధకుడుగా ఉండే ఈ ప్రారంభ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తాము గురువుపదేశం పొంది మళ్ళీ గురువుగా తాము తయారై తాను ఇక గురువులో ఐక్యమైపోయినటువంటి ఏకత్వ స్థితిలో ఉన్నటువంటి ఆ స్థితిని కూడా దానికి అతీతంగా ఉన్నటువంటి బయలు నిర్ణయం అయిన తర్వాత ఆ స్థితి కూడా లేదు, ఆ స్థితి లేదు, గురువు స్థితి శిష్యుని స్థితి కూడా లేదు. స్థితులన్నీ మాయమైపోయి లేనటువంటి స్థితిలోకి కలిసినటువంటిది. అది పొందడానికి ఈ రకమైనటువంటిది అంతా సాధన చేసుకుంటూ ఎవరైతే కూడా 14 మంది గురువులు మార్చాడు కింద ఊరంతా వినేదని. 14 మంది గురువులను అవధూత తాత. అవునవును, వెంకటేశ్వర అవధూత తాత 14 మంది గురువులు మార్చాడు కింద ఊరంతా వినడానికి. మార్చాడు కాదు, ప్రస్తుతం చూసించింటే ఇక్కడ దొరుకుతుందేమో నాకు సరిపోయే జ్ఞానం అని పోయిన తర్వాత అక్కడ కొన్ని తనను పరిశీలించిన తర్వాత ఇది కాదు, ఇంకా ఉన్నది, ఇంకా నిర్ణయించుకోవాల్సింది, ఇంకా తెలుసుకోవాల్సింది ఉన్నది అని ఎప్పుడైతే అనుకుంటారో, మనం ఇప్పుడు చదువుతుంటే బుక్ రాసినటువంటి వారి గురువు నిర్భయానంద స్వామి గారు ఏ విధంగా అనేకమైనటువంటి వాళ్ళని ఆశ్రయించి వారి ద్వారా జ్ఞానాన్ని పొందారు కదా. అట్లా అనేక మంది అయినటువంటి వాళ్ళు కూడా వాళ్ళందరూ ఎవరు మంచి 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 వాళ్ళ దగ్గరికే పోయినారు. ప్రారంభ దశలో మామూలు స్థాయికి పోయిండొచ్చు, ఇక్కడ దీంట్లో ఏం లేదు, దీని ద్వారా నేను తెలుసుకునేదని మళ్ళా ఇంకో చోటికి పోయింటే ఇంకో చోటికి అట్లా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పోయినట్టుగా ఆయన కూడా ఆఖరిలో అచల గురువు దగ్గరికి పోయినారు. అట్లా ఈయన కూడా అనేక మంది దగ్గరికి పోయి ఉంటారు ప్రారంభ స్థితిలో ఉన్నటువంటివన్నీ తెలుసుకోవడానికి. కాబట్టి అట్లా నిలకడ చెందినప్పుడు మాత్రమే ఆ తురీయంలో ప్రవేశించి నువ్వు అవస్థాత్రయాన్ని దాటినటువంటి తురీయంలో ప్రవేశించి నిలకడ చెందినప్పుడు మాత్రమే నీకు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అవకాశం కలుగుతుంది. తురియ ప్రవేశం లేకుండా, తురియానుభూతి లేకుండా, అవస్థాత్రయాన్ని దాటకుండా బ్రహ్మజ్ఞానమును పొందలేము. అన్ని త్రిపుటులకి చివరి త్రిపుటి అవస్థాత్రయం. అన్ని త్రిపుటులకి, ఈ త్రిపుటులన్నీ ఇందాక చెప్పిన త్రిపుటులన్నిటికీ చివరిది త్రిపుటే, అది అవస్థాత్రయం, మూడవస్థలది.
కాబట్టి ఆ అవస్థాత్రయ సాక్షిత్వాన్ని సాధించిన వాడు మాత్రమే మూడవస్థల్ని గుర్తెరుగుతున్నటువంటి స్థితిలో ఉండి కూడా ఆ మూడవస్థలతో తాయత్వం చెందినటువంటి సాక్షిత్వ స్థితిలో ఉండి వాటికి అతీతంగా నేనున్నటువంటి నా స్వరూపాన్ని గుర్తిరిగేటటువంటి వాడు. ఎవరెవరు వారి స్వరూపాన్ని గుర్తిరిగేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి అధికారి అవుతున్నాడు. కాబట్టి సాధకులందరూ ఈ రకమైనటువంటి స్పష్టమైన నిర్ణయాన్ని బ్రహ్మజ్ఞాన విషయంలో కలిగి ఉండాలి అనేటువంటి ఉద్బోధన ఇక్కడ యమధర్మరాజు చెబుతున్నాడు. నచికేతుని ద్వారా మానవులందరికీ చెప్తున్నాడు. నచికేతునికి చెప్తూ ఆ విషయమే అందరికీ ఇక వ్యాఖ్య ఏంటంటే ఇక్కడ ఎచటనో దూరముగా ఉన్న పుష్పము యొక్క వాసనను స్థూల రూపంగా ఉన్నటువంటి పుష్పమును అచటనే విడిచి సూక్ష్మ రూపంగా ఉన్న వాయువు తనతో పాటు తీసుకొని వచ్చినట్టుగా చూడు. ఎచటనో ఉంది పువ్వు, ఆ పువ్వు అట్లే ఉంది, ఆ పువ్వుని ఏం తీసుకొని రాలే ఈ వాయువు, ఆ పువ్వు యొక్క వాసనను తీసుకొని వచ్చింది. దారండి తీసుకొని వచ్చి ఆ దారిలో పోయే వాళ్ళకి ఆ వాసన చేర్చింది. అట్లా వాసన చేర్చినట్టు స్థూల రూపంగానే ఉంది. ఆ పుష్పం ఏం తెంపి వాసన చూడడం అనేది ఒకటి, కానీ ఆ వాయువు ఏం చేసింది? ఆ వాయువు ఏం తెంపి తీసుకోదు. వాయువు తనతో పాటు ఆ స్థూల రూపంగా ఉండే పుష్పమును అచ్చట్నే ఉంచి తనతో పాటు ఏం తీసుకెళ్ళిందంటే వాసనను మాత్రమే తీసుకెళ్ళింది. వాయువుతో పాటు తీసుకొని వచ్చినట్టుగా జీవుడు కూడా స్థూల దేహాన్ని విడిచి, స్థూల దేహం అట్లే ఉంటే అర్థం చేసుకోండి, సులభంగా అర్థమయ్యేటట్టు పోలిక చెప్పాడు బాగా. జీవుడు స్థూలదేహం ఆడే ఉంటే ఆ స్థూలదేహము ఆ అవసాన దశలో ఇక అన్నీ ఉడికిపోయిన తర్వాత ఆ మరణం చెందుతూ ఉంటే, స్థూలదేహం ఆడే ఉంటే తనలో ఉండేటువంటి సూక్ష్మ కారణదేహాలు ఏం చేస్తున్నాయి అంటే ఆ పువ్వులో వాసన తీసుకొని వాయువు పోయినట్టు ఈ కారణదేహము కర్మను మాత్రమే సూక్ష్మ కారణ దేహాలతో పాటు తీసుకెళ్తుంది. ఏ కర్మ అయితే నువ్వు చేసావో ఆ కర్మ దానివల్ల వచ్చినటువంటి 3 కర్మలుగా చెప్పేటువంటి ఆ 3 ఏంటంటే కాలాన్ని బట్టి చెప్పారు. సంచిత కర్మలు అనేవి గత జన్మలో నుంచి మోసుకొచ్చిన కర్మలు, ఇప్పుడు కొత్తగా చేసిన కర్మలు, అనుభవించిగా మిగిలినటువంటి కర్మలు ఆగామి కర్మలుగా తీసుకొని ఏది పోతుంది అంటే ఈ సూక్ష్మ కారణ శరీరాలు తీసుకొని వెళ్తున్నాయి. స్థూల శరీరం ఈడే ఉంది. సేమ్ ఆ పువ్వులో నుంచి పువ్వు స్థూలంగా అట్లే ఉన్నప్పటికీ దాంట్లో వస్తున్నటువంటి వాసన గాలి తనతో పాటు తీసుకెళ్ళినట్లు ఈ కారణ శరీరంగా సూక్ష్మ శరీరంగా ఉండేది దీన్ని తీసుకొని వెళ్తూ ఉంది. తన వెంట తీసుకొని వెళ్ళి మరి ఒక జన్మను పొందుతున్నది. ఆ పొందుతున్నటువంటి జన్మాంతరమందు అనేక పుణ్యపాప కర్మలను చేయించున్నాడు. ఈ జన్మలో కలిగిన తర్వాత అనేకం చేస్తున్నాడు కదా, పుణ్యం చేస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, 2 కర్మలు చేస్తున్నాడు. పుణ్యకర్మలు అధికమైనప్పుడు అంటే పాపకర్మల కంటే పుణ్యకర్మలు కనుక అధికమైతే ఈ కర్మలలోని ఫలితాలు కొన్ని తగ్గిపోయి ఆ పుణ్యకర్మల యొక్క ఫలితాల వల్ల దేవ శరీరమును, పాపకర్మలు సమానంగా ఉన్నప్పుడేమో మానవ శరీరాన్ని, పుణ్యకర్మ తగ్గి పాపకర్మ అధికమైన కొలది పశుపక్షి క్రిమి కీటాదుకాదుల శరీరములను, వృక్షంలో శరీరంలో మొదలైనటువంటి స్థావర శరీరములను పొందుతున్నాడు. ఈ పొందుతున్నటువంటి విధానం కూడా వివరించారు చూడండి. ఇక్కడ ఎవరైతే పుణ్య పాపకర్మలు 2 చేస్తూ ఉంటారు కాబట్టి పుణ్యకర్మలు కనుక కొంచెం ఎక్కువ చేసి ఒకవేళ దాంతోపాటు అజ్ఞానం చేత అవిద్య చేత తాను చేసినటువంటి పాపకర్మలు కొన్ని ఉన్నప్పటికీ వాటిలో కొన్ని అనుభవించగా పోగా పుణ్యకర్మల శాతం కనుక అధికమైతే మళ్ళీ మానవ జన్మను పొందుతాడు. మళ్ళీ మానవ జన్మలో తనకు నిర్ణయాధికారం తన బుద్ధి విశ్లేషణతో ఉంది కాబట్టి తాను నిర్ణయించుకొని ఈ ముడిలో నుంచి తప్పించుకోగలిగే అవకాశం కూడా మానవ జన్మ అయితేనే ఉంది. మళ్ళా ఆయన పుణ్యకర్మలు చేసుకుంటూ పోయినాడు కాబట్టి మళ్ళీ సాత్వికాంశతో పుట్టి మళ్ళీ తనకి భక్తి అనే ప్రేరణ, ఆధ్యాత్మికమనే ప్రేరణ, లేదంటే వేదాంత విచారణ అనే ప్రేరణ, ఏదో ఓ ప్రేరణ కలుగుతుంది అక్కడ మళ్ళీ అటువంటి వానికి. కాబట్టి ఆ మానవుని వచ్చిందనుకో మళ్ళీ తనకు ఆ జన్మలోనైనా సరే ఈ పొందేటువంటి ఈ నిర్ణయాత్మకమైనటువంటి తానేమిటని తెలుసుకోగలిగి దానికి అతీతంగా ఉండే స్థితిని పొందగలిగినటువంటి అవకాశం అప్పుడైనా వస్తుంది జన్మరాహిత్యం చెందేకి. అట్లా పుణ్యకర్మలు అధికమైనప్పుడు దేవ శరీరమును,
పుణ్యపాప కర్మలు సమానంగా ఉన్నప్పుడేమో పుణ్యకర్మలే ఎక్కువగా చేస్తే కనుక తాను ఏందైనా సరే తాను చేసే పని ఏది ఇది మంచిదా చెడ్డదా యుక్తాయుక్త పరిజ్ఞానంతో తాను చేసేటువంటి ప్రతి చర్య ఒకవేళ ప్రత్యక్షంగా ఏమీ చేయకపోయినప్పటికీ పరోక్షంగా నువ్వు చేసే చర్యల వల్ల కీడు కలిగేదో ఇతరులకు కీడు కలిగేదో ఏ రకమైనటువంటిదంతా జరుగుతుందో ఆ రకమైనటువంటి ఆలోచన కూడా ఉండాలి మానవుల్లోనే. నేనేం చేయలేదబ్బా ఎవరిని అని అంటే నువ్వు ప్రత్యక్షంగా ఏమీ చేయకపోయినా నీ వల్ల ఎందరు బాధపడతా ఉన్నారో ఏదైనా చర్యలు చేసినప్పుడు అనేది కూడా నువ్వు ఆలోచించుకోవాలి. కాబట్టి అట్లా పుణ్యకర్మలు అధికంగా చేస్తే నువ్వు దేవ శరీరాన్ని పొందుతావు. ఇప్పుడంతా ఉండేటువంటి మూడు స్వామి ఆ, ఇప్పుడు రోజు ఇంట అనేది ఇది పుణ్యకారణమే. ఈ పాప కర్మాలని దీన్ని భావన చెందాలి కదా. ఇంటాన్ని బట్టి ఊరికే చెవులతో వినడం కాదు కదా. చెవులతో వింటాన్నాం అనుకో, మనం ఊరికే ఇంట్లో ఉన్నాము, రామస్వామి గుడిలో మైక్ పెట్టినారు, మైక్తో నువ్వు ఉంటున్నావా, మైక్ తోటి అది చెప్పేదేమో చెప్తుంది, ఆ మైక్ ఏమో ఈ తీసుకోవాలి లోపలికి, అంతరంగంలోకి తీసుకోవాలి. ఆ వింటున్నది అంతరంగంలోకి తీసుకొని తాను భావిస్తే కదా. మంచిది, అది తీసుకుంటేనే మంచిది. ఇప్పుడు త్యాగంటి కోటేశ్వరరావు ఏం చెప్తారంటే అరుణాచలానికి పోండి మీరంతా కోటి పాపాలన్నీ విమోచనం అయిపోతాయంటే పరిగెత్తిపోతున్నారు జనాలంతా. అక్కడ పోతానంటే భౌతికంగా పోవడం కాదు, పోయి అక్కడ ఉండేటి మళ్ళీ అక్కడ చూసి విచారం చేసి ఆయన ఏం చెప్పాడో కూర్చొని అక్కడ పోయి చూస్తే మొత్తం అంతా ఈడ తిరిగే వాళ్ళు గుళ్ళో తిరుగుతున్నారు, ఆడ కొండ మీద తిరిగే వాళ్ళు కొండ మీద తిరుగుతున్నారు, సుట్లేస్తే అవుతుందని. నిజానికి ఫారిన్ వాళ్ళతో సహా ఆశ్రమంలోకి రమణాశ్రమంలోకి పోయి కూర్చుంటే ఒక్క ఇట్లా రూపాయి బిళ్ళ పడిపోతే కూడా శబ్దం వినపడుతుంది, అంత నిశ్శబ్దంగా ఎవరెవరు వాళ్ళ చేతుల్లో గ్రంథాలు పట్టుకొని కూర్చుంటారు. ఆడ చదువుకుంటూ ఆయన చెప్పినటువంటి ఆ వాక్యాలను దాని గురించి చదువుకుంటూ చేసుకుంటూ ఉంటారు, ప్రశాంతంగా ఉంటారు, ఏ రకమైన శబ్దం కూడా లేదు. ఇంకా ఇక్కడంతా కూడా ఇక్కడ చేసేటివేమో ఇక్కడ చేస్తూ ఉన్నారు. కాబట్టి చిత్తంలోకి రావాలి కదా, అది ఎక్కాల్సింది ఎక్కడికి ఎక్కాలో అక్కడ భావించాలి, అక్కడ జరిగితే సరిపోతుంది. కాబట్టి పుణ్యకర్మలేమో అధికమైతే దేవ శరీరాన్ని, పుణ్య యొక్క పాప కర్మలు సమానంగా ఉంటేనేమో మానవ శరీరాన్ని. పుణ్యకర్మ ఎంతో పావులా చేసి 30 వంతంతా పాపకర్మ చేస్తే పశుపక్షాది క్రిమికీటకాది శరీరాలను, వృక్షాది శిలలు మొదలైనటువంటి స్థావర శరీరాలని పొందుతున్నాడు మానవుడు. కాబట్టి ప్రతి వ్యవహారంలోనూ చేసేటువంటి ప్రతి దాంట్లోనూ మనం ఆలోచించుకొని ఒక్క అడుగు వేయాలి, ఏ అడుగు వేసినప్పటికీ కూడా. కాబట్టి భావంలో ముందు భావంలోకి ఇవన్నీ రాకుండా చేసుకోగలిగితే ఈ వ్యవహారికమైనటువంటి నేననే అహంకారం చేతనే ప్రతి ఒక్కటి జరుగుతుంది. ప్రతి పునాది, అన్నిటికీ పునాది అదే. వ్యతిరేక భావన రావడానికి, కోపం రావడానికి, ఇంకో మాట అనడానికి, ఇంకో రకంగా ఏమేం జరగడానికో కారణమైనటువంటిదంతా దాంతోనే ఉంటుంది. కాబట్టి మానవుడు ఇది వచ్చిన తర్వాత నిరంతరము తన భావంలో ఉండాలి, నిరంతరము ఉండాలి. అది తాత్కాలికంగా ప్రశాంతంగా ఉన్నట్లు కనపడము, మళ్ళీ వ్యవహార రీతిలో విపరీతంగా ప్రవర్తించడము కాదు, వ్యవహారంలోనే తనకు రావాలి అది. కాబట్టి ఈ విశేష వ్యాఖ్య ఏమిటంటే ఇక్కడ కొద్దిగా మనం విచారణ చేయవలసి ఉంది. ఎందుకు ఎట్లా ఏమంటే పైన చెప్పినటువంటి వాక్యాలకు విచారణ చెప్పాడు కింద విశేష వాక్యం. పరోపకారాయ పుణ్యాయ పాపాయ పరపీడనం అనేటువంటి నిర్ణయాన్ని వ్యాస భగవానుడు మనకు అందించాడు. పుణ్యం అనగా ఏమి? పరోపకారాయ పుణ్యాయ, త్యాగభావంతో లోక కళ్యాణ నిమిత్తమై ఇతరుల కొరకు, ఇతరుల శ్రేయస్సు కొరకు చేయబడినటువంటిదంతా పుణ్యమే. పరులకు ఉపకారం తానే కాక తనతో పాటు ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి ఎవరికైనా దేనికైనా సరే ఏదైనా ఉపకారం చేయగలిగితే, మళ్ళా ఉపకారం వల్ల నాకేమన్నా లాభం వస్తుంది, పేరు వస్తుంది, నాకు ఇట్లా గౌరవం వస్తుంది, ఈ భావనతో కాదు. ఏ భావన ఉండకూడదు. మళ్ళీ ఏది దాంతో నుంచి దానివల్ల లాభము డబ్బులు సంగతి వదిలేయరు. దానివల్ల నాకు పేరుతో వస్తుంది, పేరు వస్తుంది, పుణ్యం వస్తుంది అనే కోరిక కూడా ఉండకూడదు. చేయాలి అంటే అంత నిస్వార్థంగా చేయగలిగేటటువంటి స్థితి ఉండాలి, సహాయం ఎవరికైనా చేద్దామంటే. కాబట్టి ఆ విధంగా ఎట్లా చేయాలంటే పరోపకారాయ పుణ్యాయ, త్యాగభావంతో లోక కళ్యాణ నిమిత్తమై ఇతరుల కొరకు, ఇతరుల శ్రేయస్సు కొరకు చేయబడిందంతా పుణ్యమే.
పాపాయ పరపీడనం భావం చేత కానీ, భావంతో కానీ, క్రియతో కానీ, కర్మతో కానీ ఇతర భూతముల ఎడల, ఇతర మానవుల ఎడల, ఇతర జీవుల ఎడల, కేవలం మానవుల ఎడలే కాదు, ఇతర జీవులు దానిల పట్ల కూడా భావం చేత కానీ, అంటే మనసుతో తలుచుకొని భావనలో పెట్టుకొని కానీ, లేదా క్రియ చేత కానీ, ఓ పని చేసినటువంటి వల్ల జరిగినటువంటి ప్రత్యక్షంగా జరగని లేదా పరోక్షంగా జరగని ఆ క్రియ దాని చేత కానీ, కర్మ చేత కానీ, అంటే ఒక వ్యవహారం నిర్వహించినప్పుడు నువ్వు చేసినటువంటి కర్మ చేత కానీ, ఇతర భూతముల ఎడ, ఇతర ప్రాణులైతే ఏవైతే ఉన్నాయో ఆ ప్రాణుల ఎడల, ఇతర మానవుల ఎడల, ప్రాణుల ఎడల మళ్ళా మానవుల ఎడల కూడా, ఇతర జీవుల ఎడల, ఏమిటి ఎడల అయినప్పటికీ నువ్వు అదే పనిగా ప్రవర్తించుంటావే, ఆ ప్రవర్తించేటువంటి రాగద్వేషపూరితమైనటువంటి చర్య ప్రతిచర్యలు అన్నీ కూడా పాపరూపమే. నువ్వు చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో, నువ్వు ప్రవర్తించినటువంటి రాగద్వేషపూరితమైనటువంటి ఇతర జీవుల పట్ల కానీ, ఇతర ప్రాణుల పట్ల కానీ, ఇతర మానవుల పట్ల కానీ, అది మనస్సు చేత కానీ, మనసులో కేవలం మనసులో అనుకోండి అని మనస్సు చేత కానీ, లేదా ఆ మనస్సు చేత అనుకున్న దాన్ని అమలుపరిచి క్రియ చేత కానీ, ఆ చర్య జరిగిన తర్వాత జరిగినటువంటి క్రియ, ఆ కర్మ చేత కానీ, చేయాలని తలపోసి ఆ చేసిన దాన్ని అమలు చేసి కర్మ చేయడం కానీ, అది ఇతర భూతముల ఎడల, ఇతర మానవుల ఎడల, ఇతర జీవుల ఎడల పైకి కనపడకుండా చేసినప్పటికీ కూడా నువ్వు ప్రవర్తించినటువంటి ఏదైతే ఉందో రాగద్వేషపూరితమైనటువంటి చర్య ప్రతిచర్యలని, నేను మనసులో ఊరికే అనుకోండి పలానాన్ని చంపాలని, లేకపోతే వాడిని ఇట్లా చేయాలనుకోండి, వీడిని తిట్టాలనుకో, ఈ భావనలన్నీ మనసులో కేవలం నేను భావననే అనుకోండి, ఎప్పుడు వాడిని అనుకోండి కానీ ఏమన్నా నన్ను కొడితేనే అంటే అది కేసులు విచారించే కోర్టులో అయితే సరిపోతుంది, కానీ ఈ ఆత్మ విచారణ దాంట్లో కుదరదు. లోపల నేను అనుకోండి బయటపడలేదు, ఎవరికి చెప్పను లేదు, నా మనసులో ఉంది, నా మనసులో అనుకోండి కానీ నేను అమలు చేయలేదు అన్నీ కూడా అది కుదరదు. మనసులో అనుకున్నా సరే దానికి ఎంతో కొంత పాపం మూట కట్టుకున్నట్టే. కాబట్టి భావం రాగద్వేషాలను పొందుతూ ఉంది కదా, భావం రాగద్వేషాలను పొందుతూ ఉంటేనే కదా అటువంటి ఆలోచన వస్తుంది. భావం రాగద్వేషాలను పొందుతూ ఉంటేనే కదా ఇతర రకమైనటువంటి పైకి కనపడకుండా ఉన్నటువంటి నిర్ణయాత్మకంగా నీలో నువ్వు భావించినప్పటికీ కూడా పాపచర్య ఏదైతే అనుకున్నావో అది అనుకున్నావు కదా. కాబట్టి ఈ రాగద్వేషాలతోనే అవన్నీ వచ్చినాయి. కాబట్టి ఏ రూపంలో నువ్వు భావం చేతనుకో, క్రియ చేతనుకో, కర్మ చేతనుకో, దేని చేతన్య కూడా రాగద్వేషపూరిత చర్యలన్నీ కూడా, చర్య ప్రతిచర్యలన్నీ కూడా పాప రూపంలోనే నిక్షిప్తమవుతాయి అనేటువంటిది ఉంది. ఇది స్మృతి జ్ఞానంలో జరిగేటువంటి చిత్రగుప్తుడు చేసేటువంటి పని. చిత్రగుప్తుడు ఎక్కడో అక్కడ పోయి అన్నీ రాసి పెట్టలే సర్వజీవులకు, ఇక్కడే చెప్తున్నాడు చిత్రగుప్తుడిని. ఇక్కడ స్మృతి అనేటువంటి నీ జ్ఞాపక శక్తి అనేది ఏదైతే జ్ఞాపకం ఉందో, జ్ఞాపకంలో పెట్టుకునేటువంటి అంశం ఉందో, అదే చిత్రగుప్తునిలాగా అన్ని వీటన్నిటినీ ఈ చేసేటువంటి పని చిత్రాల రూపంలో గుప్తంగా మనలోనే స్మృతి అనేటువంటి వృత్తిలో నిక్షిప్తమై చేసే ఉంటాయంట. అవన్నీ ఈ పాపాల చిట్ట, పుణ్యాల చిట్ట అంతా కూడా ఇక్కడనే నిక్షిప్తమై ఉంటాయి. ఈ స్మృతి స్థానము నుంచే స్వప్నావస్థ అంతా ఈ స్మృతి ఏదైతే గుర్తులు పెట్టుకుంటుందో, సర్వము చేసినటువంటివి, చేయబోయేటువంటివి, తనలో వచ్చినటువంటి ఆలోచన రూపంలో ఉండేటువంటిది వాటితో సహా సర్వము కూడా ఏవైతే ఈ స్మృతిలో పెట్టుకుంటుందో ప్రతిరోజు ఈ స్వప్నం అనుభవించబడుతూ ఉంటుంది. ఆ స్వప్నంలోకి వచ్చి ఈ అనుకునేటివన్నీ వస్తూనే ఉంటాయి. నిద్రలో నుంచి బయటకు వచ్చేటప్పుడు, నిద్రలోకి వెళ్ళేటప్పుడు స్వప్నంతో వస్తుంది. కాబట్టి కారణ శరీరంలో ప్రవేశించే ముందు, కారణ శరీరంలో నుంచి మరలా బయటికి సూక్ష్మ శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ స్మృతి రూపకర్మ సాధారణంగా త్యాగ విశేషం చేత కానీ లేదా స్వార్థ విశేషం చేత కానీ ఆచ్ఛాదింపబడుతుంది. కాబట్టి ఏం గుర్తుపెట్టుకోవాలి మనము? కనీసం ఇవన్నీ వ్యవహారాలు ఇన్ని చేసినప్పటికీ వీటన్నిటిని పునరావృత్తిగా మళ్ళీ దానిని అనుకోకుండా, కనీసం నిద్రలోకి పోయే ముందైనప్పటికీ వీటన్నిటిని పట్టించుకోకుండా, వీటన్నిటిలో నుంచి విడుదలైనటువంటి భావంతో కాసేపు 15 నిమిషాలైనా ఆఖరిలో ఉండి
తటస్థ స్థితిలో ఉన్నటువంటి స్థితిలో ఉండి మూడవస్థలకి అతీతంగా గుర్తిరిగేటువంటి శాశ్వత స్థితిలో తురియ స్థితిలో ఉన్నటువంటి భావంతో నిద్రలేకపోయేటప్పుడైనా కనీసము ఈ రకమైనటువంటి స్మృతులన్నింటినీ తగిలించుకొని మళ్ళీ మిగిలించుకోకుండా లోపల వీటన్నింటినీ కొన్ని అయినా పోగొట్టుకునేటువంటి భావంతో మనసులో అనుకుంటే మళ్ళీ అవి స్వప్న రూపంలోకి వచ్చి మళ్ళీ నిద్రావస్థలో కూడా అట్లే ఉండి మళ్ళీ పొద్దునకి ప్రేరేపితమయ్యేటువంటి వాటి తగ్గిపోతూ వస్తాయి. ఆ కారణ శరీరంలో ప్రవేశించే ముందర నువ్వు కనీసం తలుచుకోవాల్సినటువంటి ఉంది ఆ స్మృతుల్లోకి ఇవన్నీ ఎక్కించుకోకుండా. కాబట్టి సూక్ష్మ శరీరంలోకి వచ్చిన తర్వాత ఈ స్మృతే మళ్ళీ స్మృతి రూప కర్మ సాధారణంగా త్యాగ విశేషం చేత కానీ లేదా స్వార్థ విశేషం చేత కానీ త్యాగం చేత వాటన్నిటిని ఏదైతే ఉందో ఆ స్మృతిలో ఉండేటువంటి కర్మలు త్యాగం చేస్తే అంటే వదిలేస్తే పోతాయి. లేదంటే అవి ఏ దాని చేత భావించావో నువ్వు స్వార్థంతో భావించావనుకో ఆ స్వార్థ రూపం చేత మళ్ళీ ఆచ్ఛాదింపబడుతుంది. అది మళ్ళా ఆ రూపంతో ఆచ్ఛాదించి మళ్ళీ అది చేయాలనేటువంటి కోరిక అట్లాగే మిగిలిపోయి ఉంటుంది. పొద్దున్నే దాన్ని చేయడానికి పూనుకుంటావు. కాబట్టి ఎవరైతే కేవలం త్యాగ విశేషం చేత పరోపకార బుద్ధి చేత లోక కళ్యాణ రీతిగా ఎవరైతే ప్రవర్తనలో కూడా ఉంటారో వారు పుణ్యాధిక్యము చేత కొంతకాలం అశరీర పద్ధతిగా సుఖాన్ని అనుభవించేటువంటి అనిమిషులుగా ఉంటారు. అనిమిషులుగా దేవతలుగా ఉంటారంట. ఎవరు అంటే త్యాగ పరోపకార బుద్ధి చేత లోక కళ్యాణం చేత ఉంటారో పుణ్యాధికం చేయడం చేత పుణ్యమే అధికంగా ఉన్నందువల్ల వాళ్ళు అశరీర పద్ధతిగా సుఖాన్ని అనుభవిస్తారు. ఈ సుఖాలను అనుభవించేది ఏ పద్ధతిలో అనుభవిస్తారంటే శరీరం చేత తాదాత్మ్యం చెంది కాదు, తాను అనుభవించేటువంటి సుఖాలని అశరీర పద్ధతిలోనే అనుభవించి అశరీర పద్ధతిలోనే భావించి మళ్ళీ దానితో తాదాత్మ్యం చెందినటువంటి దానితో అతుకుపోయి ఆ పొందినటువంటి సుఖం చేత వాసనగా మిగిలి మళ్ళీ ప్రేరేపించబడే స్థితిలోకి మళ్ళీ తాదాత్మ్యం చెంది దాంట్లోకి పోరు. అశరీర పద్ధతిగానే సుఖాన్ని అనుభవించేటువంటి అనిమిషులుగా ఉంటారట దేవతలుగా. అనిమిషులు అంటే దేవతలను ఇచ్చారు బ్రాకెట్లో ఉంటారు. మరలా పుణ్యభాగము అనుభోక్తమై క్షీణించగానే మానవులుగా జన్మిస్తున్నారు. మళ్ళా పుణ్యభాగం అంతా పోయే విధంగా అనుభోక్తమైందనుకో ఆ పుణ్యం నశించగానే మళ్ళా మానవులుగా జన్మిస్తారు. అప్పటికేమో అనిమిషులుగా దేవతలుగా ఎక్కడో పోయి అక్కడ స్వర్గలోకంలో లేరు, ఇక్కడ అనుభవించే స్థితిలోనే వాళ్ళు స్వర్గ సుఖాలు అనేటువంటి వాటిని అశరీరులుగా అనుభవిస్తున్నటువంటి స్థితిలో ఉంటారట. అటువంటి వారు వాళ్ళ పుణ్యకాలం అంతా అయిపోయిందనుకో మళ్ళీ మానవ జన్మలో ఎత్తారు. కాబట్టి ఎవరిలో అయితే ఈ పుణ్య పాపములు సమాన భాగస్వాములు ఉంటారో వాళ్ళు సరాసరి మానవులుగానే పుడతారు. ఒకవేళ ఇంకా త్యాగభాగం ఎక్కువగా ఉండి ఎవరిలో అయితే త్యాగభావం లోపించి ఎవరిలో అయితే త్యాగభావం లేకుండా త్యాగభావం లోపించి స్వార్థభావమే బలంగా ఉండి పరులకు హాని కల్పించడం ప్రవృత్తిగా ఉండి నేను బాగుంటే చాలు, నేను బాగా సంపాదిస్తే చాలు, దీనివల్ల ఎవరికో నష్టమైంటే పోవట్లే వాని కర్మ అది, అందుకనే వానికి నష్టం వచ్చింది, వాడిని నేను తెలివిగా దోచుకున్నందువల్ల పీక్కున్నందువల్ల ఏదో చేసినందువల్ల నాకు మేలు జరిగింది అనే భావంతో స్వార్థంగా అంటే స్వార్థం బలంగా ఉండి పరులకు హాని కలిగించడమే ప్రవృత్తిగా ఉండి ఎవరైతే జీవిస్తారో వారు తిర్యక్ యోనులందు అంటే తిర్యక్ అనే పదం ఇంతకుముందు ఒకసారి ఎప్పుడో మనం కొన్ని నెలల క్రితం తిర్యక్ అనేది వచ్చింటే మళ్ళీ దాన్ని చూసాం. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నిఘంటువులో చూసింటిమి. ఆ నిఘంటువులో చూసి చెప్పింటిమి. ఇప్పుడు మళ్ళీ వచ్చింది చూడండి అది ఆ తిర్యక్ అనేది. ఆ తిర్యక్ యోనులందు అంటే జంతు క్రిమి కీటక వృక్షలత గుల్మ అనేటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రాథమిక శరీరాలను పొందేటువంటి అవకాశం ఉందండి. తిర్యక్ యోనులు అంటే అవి వాటి యందు జన్మించే అవకాశం ఉంది. తస్మాత్ మూఢయోనిషు అంటుంది భగవద్గీత. తస్మాత్ జాగ్రత్త మూఢయోనిషు అంటుందంట భగవద్గీత. మూఢయోనిషు అంటే వీటన్నిటిని కలిపి ఒకే కేటగిరీ కింద లెక్క కట్టారు. ఇప్పుడు పైన చెప్పినటువంటివన్నీ ఒకే కేటగిరీ కింద లెక్క కట్టి ఆ యోనుల్లో పుడతారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి ప్రవర్తించేటప్పుడు. ఆ అవకాశం సృష్టిలోనే ఉన్నది, ప్రకృతిలోనే ఉన్నది. కాబట్టి మానవుడు వ్యవహరించేటప్పుడు మనస్సు ఆలోచిస్తుంది కాబట్టి మనసే
అన్నిటికీ కారణం కాబట్టి వ్యవహరించేటప్పుడు కూడా దీని యొక్క ప్రేరణ చేతనే వ్యవహరిస్తాడు కాబట్టి నిరంతరము ఏ విధంగా ఉండాలో మనిషి ఏ విధంగా ప్రవర్తించాలో అనేది ఆలోచన చేసుకొని ప్రవర్తిస్తూ ఉంటే దానికి అనుగుణంగానే మార్పులు కూడా జరుగుతాయి. నిత్యం జరిగి ఏం చేస్తున్నాను నేను అనే దాంతో విచక్షణ కలిగి ప్రవర్తించాలి. సమయం సరిపోయింది, ఆ పేరాకాటికి నిలబెడదాం. మంగళం చెప్పండి. ఇక్కడ ఇక్కడ ఒక మాట, ఇక్కడ ఇంతవరకు జరిగినటువంటి ఈ వ్యాఖ్యానములో గురువు ఎవరినైనా విమర్శించి తీసేసేటట్టుగా ఉందా? గురువు చెప్పేదానికి, కానీ ఎవరెవరు ఆచరణయుక్తంగా ఎవరెవరు ఏది చేసుకుంటారో అది వాళ్ళు స్వయంగా చేసుకోవాల్సిన కర్తవ్యమే. కానీ ఇది గురువు దగ్గరుండి ఇది ఇట్లా చేసుకోండి, ఇది ఇట్లా చేసుకోండి అని చెప్పేదానికి లేడు. వ్యాఖ్యానంలో చెప్పింటాడు, చెప్పిన దాన్ని వీళ్ళు మనసులోకి తీసుకొని వీళ్ళ వ్యవహారంలో వీళ్ళు స్వయంగా చేయాల. ఎవరెవరు దాన్ని వాళ్ళు స్వతంత్రంగా చేసుకుంటేనే వాళ్ళు ముక్తి చెందడానికి అవకాశం ఉంది. బాహ్యంగా వాడు ప్రవర్తించేదాన్ని గురువు గుర్తించగలడు, కానీ వాని భావంలో ఏమేమి జరుగుతుందో అది గురువు గుర్తించలేడు కదా. అట్లా దాన్ని ఎవరెవరికి వాళ్ళే నిర్ధారణ చేసుకోవాలా. జై గురు, జై గురు. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేనే లేదుగా. జయ శుభాశయ హారతులు మన జయము కొరకే గాని గురునకు జయము జందగ జయవేయి జన్మముల నా చేత గాదని. జయ 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 మంగళం వనగా జయమే సదా అపజయము గురునకు లేనే లేదుగా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత శ్రీ వేదాంతానంద వెంకట రమణారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత శ్రీ విష్ణానంద కృష్ణమూర్తి సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత జ్ఞానాజ్ఞానతీత అశ్వత్థారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత శ్రీ విరహితానంద వెంకటదాసారు సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. అందరికీ నా ద్వాదశ నమస్కారాలు దేవా. జై.